ఆ జగన్నాథుడికి ఒకసారి కడుపు నొప్పి వచ్చిందంటే నమ్ముతారా? పూరి జగన్నాథుడు భక్తులపై అపారమైన ప్రేమ ఉన్న దేవుడు. భక్తులు ఎంతమంది వచ్చినా, ఎన్ని నైవేద్యాలు తెచ్చినా ఏదీ తిరస్కరించకుండా స్వీకరించేవాడట. ఒకసారి భక్తులు ప్రేమతో అందరూ తెచ్చిన నైవేద్యాలను స్వీకరించడంతో జగన్నాథుడికి కడుపు నొప్పి వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఆ రాత్రి ఒక ముసలమ్మ కలలో జగన్నాథుడు ప్రత్యక్షమై, నాకు కడుపు చాలా నొప్పిగా ఉంది, వేపాకుల రసం తీసుకురా అని చెప్పాడట. ఉదయం ఆ ముసలమ్మ వేపాకుల రసం తీసుకొని ఆలయానికి వెళ్తే పూజారులు ఆమెను లోపలికి అనుమతించలేదట. అప్పుడు జగన్నాథుడు పూజారుల కలలో కనిపించి, ఆమెను అడ్డుకోకండి, నేనే పంపాను అని చెప్పాడట. తర్వాత ఆ ముసలమ్మ చేతులతో చేసిన వేపాకు రసాన్ని స్వామికి సమర్పించారట. భక్తుల కథనం ప్రకారం అప్పటి నుంచే పూరి జగన్నాథుడికి నైవేద్యం తర్వాత వేపాకు రసాన్ని తప్పకుండా సమర్పించే సాంప్రదాయం వచ్చింది. భక్తి నిజమైతే స్వామి మార్గం తెరుస్తాడు. పూరి జగన్నాథుడి పూర్తి కథ తెలుసుకోవాలంటే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.